ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మీకు కూడా. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త. డబ్బులు విపరీతంగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ధన నష్టం విపరీతంగా కనపడుతోంది. నమ్మక ద్రోహాలు కనపడుతూ ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్లు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడము లేదా వాహన యంత్ర పరికరాలు కొనుగోలు చేసే సమయంలో ఇబ్బందులు, ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనుల వల్ల ఇబ్బందులు లేదా లావాదేవీలు సరిగ్గా జరగకపోవడం లాంటివి కనపడుతున్నాయి. మీరు ఏదో అనుకుంటారు, ఏదో చేసేద్దాం అనుకుంటారు, ఆ పని మీకు పూర్తవదు. అలాగే ప్రతి వ్యక్తి కూడా మీకు హ్యాండ్ ఇచ్చేలా కనపడుతుందన్నమాట. కాబట్టి అందరూ మీకు ఏదో సహాయం చేసేద్దాం అనుకుంటారు, కానీ ఎవరూ మీకు సహాయం చేయరు. ఆరోగ్యపరంగా కూడా గండాలు ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్త. అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం, మొండి బకాయిలు వేధింపులు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, కెరీర్ గ్రోత్ లేకపోవడం, ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం లాంటివి సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి, ప్రభుత్వ ఉద్యోగ సంస్థల వ్యవహారాల్లో ఇబ్బందులు, పై అధికారులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు, ఉద్యోగ భయాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అక్కడుండే గవర్నమెంట్తో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, మనస్పర్ధలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, అలాగే చెయ్యని తప్పుకి నిందారోపణలు, కామపరమైన కోరికలు పెరిగిపోవడము, వ్యసనపరమైనటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ప్రమాదాలకు గురవడం, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు పెట్టుబడులు పెట్టడం లాంటివి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు మాత్రం తోటి ఎవరైతే మీకు గతంలో ఉన్నటువంటి స్నేహితులు విద్యార్థులు ఉన్నారో లేదా గతంలో వ్యవహారాలు ఉన్నాయో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఇప్పుడు ఏదైనా సరే క్రీడల్లో పాల్గొన్న లేకపోతే కోర్సుల్లో పాల్గొన్న అలాంటి వాళ్ళందరికీ కూడా స్వల్పకాల విజయాలే కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ వారం ఒడిదుడుకులు ఎక్కువగా, ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకసారి జాతకం కూడా ఒకసారి ఎలా ఉందో చూపించుకుని, పర్సనల్ జాతకం, దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందరికి వేసినట్లయితే ఈ వారం మీకు బాగుంటుంది. రాబోయే రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని అడగవచ్చు, మాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, మీ జీవితాంతం అంతా ఏముందో అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరైనా ప్రయోగాలు చేసేసారని అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది అనుమానాలు, లేకపోతే శత్రువులు పెరగడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తి వివాదాలు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.